శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతల అభినందన కార్యక్రమం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. లైవ్ ద్వారా చూద్దాం. ज्योति से ज्योति जगाते चलो, జ్ఞాన్ కి గంగా బహాతే చలో. సాహిత్యమైన, సంగీతమైన, సంస్కృతిలోని ఏ పార్శ్వమైన ఒక సంస్కార గంగగా ప్రవహించాలి. అలాంటి జ్యోతిని వెలిగించిన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ మంత్రివర్యులు, ఇంకా పెద్దలు వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారు, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో వెండి తెరపై ఎంత అద్భుతంగా నటిస్తే అంత స్టార్ అయిన సినీ కథానాయకుడు. గుండె తెరపై ఎంత తడితో జీవిస్తే అంత మేరునగ ధీరుడైన ప్రజాసేవా నాయకుడు. అదు సినీ కథానాయకులు, ప్రజాసేవా నాయకులు కలిసి ఉన్న ఈ వేదికను తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రులు, సభాధ్యక్షులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారి స్వాగత వచనాలు. ఈనాటి పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులోచన సందర్భంగా కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్య అతిథి అందరిలో ఈ యొక్క వేదికల నుంచి ఆలోచించినటువంటి అవార్డు గ్రహీతలు గౌరవనీయులు శ్రీ మాజీ ఉపరాష్ట్రపతి గారు పెద్దలు వెంకయ్య నాయుడు గారు, అట్లాగే కొనిదెల చిరంజీవి గారు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు, అలాగే శ్రీ మల్లు భట్టి విక్రమ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సహచర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే చీఫ్ సెక్రటరీ గారు శాంతికుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైల రామయ్య గారు, ఈనాటి గొప్ప పురస్కారాలు, అత్యున్నతమైన పురస్కారాలు అందుకున్నటువంటి గ్రహీతలకు గౌరవించుకోవాల్సినటువంటి, సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత మన యొక్క తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయం, తెలంగాణ సాంప్రదాయం. మరి ఇందులో భాగంగానే మన బాధ్యత కాబట్టి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తాను. ఇందులో ఈ రోజున గౌరవ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈనాడు వారు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తెలుగు మీడియం చదివి, అట్లాగే ఐ బ్యాంక్ పెట్టి కార్నియా ట్రాన్స్ప్లాంట్ 10,000 మందికి ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మహానుభావుడు చిరంజీవి గారు. అట్లాగే ఆక్సిజన్ బ్యాంక్స్, ముఖ్యంగా మనం వచ్చినటువంటి కరోనా సందర్భంలో సుమారుగా వందలాది మంది కాదు, వేలాది మందికి కూడా ఈ యొక్క ఆక్సిజన్ సరఫరా చేసినటువంటి వ్యక్తి. ఒక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో చాలామంది యొక్క ప్రాణాలు కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి కాబట్టి చిరంజీవి గారిని కూడా మరి ఈరోజు సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తూ, అట్లాగే ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారిని. మరి ఈ సందర్భంలో వెంకయ్య నాయుడు గారిని, చిరంజీవి గారిని ప్రత్యేకంగా వారిని నా అదృష్టంగా భావిస్తూ, వీరితో పాటుగా సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తూ, వీరితో పాటుగా ఈ రోజున మరి తెలంగాణకు సంబంధించి 5గురికి పద్మశ్రీ అవార్డ్స్, తెలంగాణ నేలన పద్మాలు విరిసిరాయి. తెలంగాణకు చెందిన 5 కళాకారులు పద్మశ్రీ భరించింది. అందులో మొట్టమొదటిగా బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప గారు, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారికి, సాహితీవేత్తలు కోరెళ్ల విఠలాచార్య గారికి, కేతావత్ సోములా గారికి,
శిల్పకారుడు స్థపతి ఆనందాచారి గారికి ఈ యొక్క పద్మశ్రీ పురస్కారాలు అందజేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేతుపేవ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప గారు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నారాయణపేట జిల్లా వాసి దామరగిద్ద మండలం. మరి వారు తంత్రివాద్యమైన బుర్రవీణ కళాకారుడు. బలగం సినిమాలో ఒక పాట పాడడం ద్వారా యావత్ రాష్ట్రానికి కూడా బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. ఈ యొక్క బుర్రవీణ ప్రత్యేకమైనటువంటి తంత్రవాయిద్యం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అంతరించిపోయేలా ఉన్నటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ ఒకసారి జప్తి చేసే విధంగా ఒక చివరి సంగీత విద్వాంసులుగా దాసరి కొండప్ప గారు కూడా తన పూర్వీకుల మాదిరిగానే వీరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారు జనగామ జిల్లా వాసి దేవరూపుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందినటువంటి గడ్డం సమ్మయ్య గారు అంతరించిపోతున్నటువంటి యొక్క జానపద కళ చిందు యక్షగానానికి జీవం పోసిన వ్యక్తి. 1956లో జన్మినటువంటి సమ్మయ్య 6వ తరగతి వరకు చదివారు, కానీ ఈనాడు అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ అవార్డు పొందడం జరిగింది. అట్లాగే 2017లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత పురస్కారం అందుకున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక పర్యాటక శాఖలో ఈ సన్మానంలో మనం సైతం పాలు పంచుకున్నాం కరతాళధ్వనులతో. గౌరవనీయులు ఆదరణీయులు వెంకయ్యనాయుడు గారికి మరోమారు సహృదయ నమస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ, మనం ఏదైనా ఇంగ్లీష్ పదం కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం. MEGA అనే 4 అక్షరాలని గూగుల్లో కొడితే గ్రేట్ అనే అర్థం వస్తుంది కదా. బహుశా ఇంకో 10 ఏళ్ల తర్వాత మెగా మీనింగ్ అని కొడితే చిరంజీవి అనే అర్థం వస్తుంది. అలాంటి చిరంజీవి గారిని ఆహ్వానిస్తుంది వేదిక. కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా కోసం ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, సహనంతో, వినయంతో చేస్తున్న కృషి ఆంగికానికి అందం, వాచికానికి వైభవం, ఆహార్యానికి హుందాతనం, సాత్వికానికి సమున్నత స్థానం సొంతం చేసిన మన చిరంజీవి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, సాంస్కృతిక శాఖ మంత్రులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు CS గారు హృదయపూర్వకంగా అభినందించారు. వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు పద్మ విభూషణులు ఇరువురికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం శుభాకాంక్షలు అందజేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు 6గురిని ఆహ్వానించింది. గడ్డం సమ్మయ్య గారు చిందు యక్షగాన కళను 5 దశాబ్దాలుగా ప్రదర్శించి ఈ పల్లె కళ, మనదైన జానపద కళ అంతరించిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారిని పద్మశ్రీ వరించింది. ఆ శ్రమ ఫలంగా మన కళల తల్లి సరస్వతీదేవి ఆశీర్బలంగా జానపద చిందు యక్షగానం, చిందు అన్న పదంలోనే ఉంది. మరి అందవేసిన కళాకారుడు చిందు గడ్డం సమ్మయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న కళాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో స్థపతి వేలు ఆనందాచారి గారిని ఆహ్వానిస్తోంది వేదిక. స్థపతి వేలు ఆనందాచారి గారు మన యాదగిరిగుట్టు, కొండగట్టు, వేములవాడ, బాసర్,
ఈ అన్ని దేవాలయాల నిర్మాణంలో శిల్పకళ విభూషణుడిగా అవార్డు అందుకున్న వారు మరి శిల్పకళలతో ఆ ఆలయాల నిర్మాణంలోనూ పునర్నిర్మాణంలోనూ తమదైన కళను ప్రదర్శిస్తున్నారు. ఎం వేలు ఆనందాచారి ఆలయ నిర్మాణాల్లోనూ పునర్నిర్మాణాల్లోనూ కీలకంగా పనిచేస్తున్న వీరు ఇప్పుడు వేలు ఆనందాచారి శిలలు వారితో పలుకుతాయి, వారి వేళ్ల మధ్యన ఉలి ఒక కలంలా పరవశించిపోతుంది. ఆనందాచారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఇప్పుడు దాసరి కొండప్ప గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కొండప్ప గారు తంత్రి వాద్య నిపుణులు. ఇప్పుడు కేతావత్ సోమ్లాల్ గారు అవార్డు అందుకుంటున్నారు. బంజారా భాషలో భగవద్గీతను ప్రజలకు అంకితం చేసిన సోమ్లాల్ గారు. దాసరి కొండప్ప గారు, అది సోమ్లాల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్ష. వందలాది బంజారా గీతాల్ని, బంజారా సంస్కృతిని సంగీతమయం సాహిత్యమయం చేసిన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో తంత్రి వాద్యమైన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప ఆ కళను మనం బతికించుకోవాలి, ముందు తరాలకు అందించుకోవాలన్న సంకల్పంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జానపద కళల పరిరక్షణ కోసం చేస్తున్న కృషి, మీ స్పందనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన చేతిలో ఉన్న తంత్రి వాద్యం ఆయన సొంతంగా తయారు చేసుకున్నాడు. మనం మామూలుగా మనకు కావాలంటే ఏ కోటికో సుల్తాన్ బజార్కో పోయి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొనాలి, కానీ కొండప్ప సొంతంగా తయారు చేసుకున్నాడు. అది సొరకాయ ఎండబెడితే సొరకాయను స్వరకాయగా మార్చాడు. సొరకాయలోని స్వరకాయాన్ని ఆయన తర్వాత ఉమా మహేశ్వరి గారు